గాంధీ భవన్ ప్రెస్ మీట్లా టీవీ డిబేట్లలో కూర్చొని ప్రతిపక్ష పార్టీల మీద పటపట పండ్లు కొరికే షెయి పార్టీ లీడర్ అద్దంకి దయాకర్ సారు ఇలా మన గరంగరం వార్తలకు వచ్చిండో అవు మరి సార్ ఏం మాట్లాడతాడో ఏసో అంటే బిగ్ బ్రేకింగ్ పట్టుకొస్తాడో సార్ని అడిగి తెలుసుకుందాం. అద్దంకి సార్ నమస్తే. కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉందో. దేవుని గుడికి పోయి దండం పెట్టుకొని పూజలే చేస్తారు కదా సార్. మరి క్షుద్ర శక్తులను నమ్ముకునే స్థితికి దిగజారడం వెనుక ఉన్న అసలు కారణం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంది సార్ క్షుద్ర పూజలా? క్షుద్ర పూజలు అంటేనే మూఢనమ్మకం అంటారు కదా, మరి గా సారు గవ్వెందుకు చేస్తాడు సార్? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని. అదేంది సార్ మొన్నట్ల తెలంగాణ మంత్రులే ఎలనీనోతోని వానలు వస్తలేవని చెప్పారు కదా, మరి ఈసారి పూజలు చేస్తేనే వస్తలేవా? కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా, ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఏ ఊకోండి సారు, కేసీఆర్ సార్ ఎందుకు చెప్తాడు? అయినా ఊరూరికి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు చూస్తే పెద్ద లొల్లి కాకపోవునా? శివమొగ్గ, దాన్ని షిమోగ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. జై అఘోరకాళి, ఇది ట్రిసిటీలో ఉంటది, తిరుచిలో ఉంటది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? క్షుద్ర పూజలు చేస్తే హరీష్ రావు సార్ కు ఏమొస్తుంది సార్? మరి వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం. సంతోషమా? లీడర్లకు గట్ల కూడా ఉంటుందా సారు? కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నం. అయినా హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిర్రని మీకేం తెలుసు సార్? మీరు చూసిర్రా? ఆహా, సమాచారం యాడికెళ్ళొచ్చింది అని ఆధారాలు లేకుండా అధికార పక్షంలో ఉండి మేము మాట్లాడాల్సిన అవసరం, నీ మీద బట్టగాల్సి మీదేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు ఏమంటారు సార్? మరి హరీష్ రావు దీనికి వెంటనే నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పకుంటే సార్ దీని మీద స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా. అమ్మ బాబోయ్, అదేంది సార్? ఈ విషయం మీద ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇంకేంది సార్, మీరు మాట్లాడిండ్రు కదా సర్కార్ తరపున. ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన తెలంగాణ సమాజం కాంగ్రెస్ వెంట, రేవంత్ రెడ్డి గారి వెంట ఉన్నదని. హరీష్ రావును గింత మాట అంటే ఇక కారు పాటోళ్ళు ఊకుంటారా? మీడియా ముంగటికి రానే వచ్చి కౌంటర్లు షురూ చేసిర్రు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా హరీష్ రావు గారి గురించి? జాగ్రత్త బిడ్డ. రేవంత్ రెడ్డి గారి దగ్గర చెంచాగిరి చేస్తూ బతుకుతున్న నువ్వు ఒక బతికేనా?